హాయ్ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో క్లియర్గా నేను చూపిస్తానండి. ఉక్స్ పట్టికి 2 ఇంచులు వెడల్పున్న క్లాత్, కాజా పట్టికి 2.5 ఇంచులు వెడల్పున్న క్లాత్ తీసుకోండి. పొడవు అయితే మన బ్లౌజ్ని బట్టి పొడవు తీసుకోండి, కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఫస్ట్ ఉక్స్ పట్టి వేద్దాము. ఇలాగ బ్లౌజ్ పీస్ మీద ఇలా మనం తీసుకున్న 2 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని పెట్టుకుని ఇలా మనం ఒక కుట్టు అయితే ఫస్ట్ వేసేయాలండి. వేసాక దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు మళ్ళీ దాని మీద వేయండి. వేసాక నెక్స్ట్ ఒక 2 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక మడత ఫోల్డ్ చేసి సెకండ్ ఇంకొక మడత ఫోల్డ్ చేయండి. దాని మీద ఒక కుట్టు అయితే ఇలా వేసేయండి. వేసాక చివరి ఎడ్జెస్ క్లోజ్ చేసి కూడా కుట్టు వేయండి. ఎంత నీట్గా వచ్చిందో చూసారా, చాలా సింపుల్గా వస్తుందండి. మనం నెక్స్ట్ ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే ఇలాగ నీట్గా ఒక మార్క్ చేసుకుని చివరి ఎడ్జెస్ అన్నీ మీరు కట్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. ఉక్స్ పట్టికి అయితే ఫ్రంట్ సైడ్ వేయాలి, కాజా పట్టికి అయితే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి రివర్స్లో బ్యాక్ సైడ్ నుంచి వేయాలండి. రాంగ్ సైడ్ నుంచి మనం ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే వంకరగా రాకుండా పట్టి ఇలా చిన్నగా క్లాత్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక మనం కాజా పట్టికి ఇలాగ ఫస్ట్ ఉక్స్ పట్టికి ఎలా అయితే కుట్టామో అలాగ ఒక కుట్టు వేసి మనం ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు అయితే దీని మీద ఎదరికి కొంచెం ఫోల్డ్ చేసుకుని కింద క్లాత్ కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసుకున్నాక దీన్ని చివర ఒక చిన్నగా మడత పెట్టండి. నెక్స్ట్ ఇంకొక మడత పెట్టి ఒక కుట్టు అయితే వేసేయండి. స్ట్రాంగ్గా ఉండటం కోసం ఇంకొక కుట్టు కూడా వేయండి. ఎంత నీట్గా వచ్చిందో చూసారా. థ్యాంక్ యూ.